మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, చాలా మందికి వాహనం కొనుక్కోవాలన్నది ఒక కోరిక, ఒక కలలాగా ఉంటుంది. మరి వాహన ప్రాప్తికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? ఏం చేయాలి? ఈ వాహనం గురించి అన్నది మనకే కాదమ్మా పాపం, ఉమ్, దేవతలకు కూడా ఇబ్బంది వచ్చింది సార్. ఇది మార్కండేయ పురాణంలో చాలా అందంగా చేశాడు బ్రహ్మదేవుడు. వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఉమ్, ఉండడానికి చోటు లేవు. ఓకే. ఎవరెవడు ఎక్కడ ఉండాలి, ఎవరికి ఏ పోస్టింగ్లు ఇవ్వాలి, ఇదంతా చాలా అందమైన ఘట్టాలు అవి. ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి గురుగారు. జరుగుతాయి. అలాగే పార్టీలు ఫిరాయించడం, ఇలాంటివన్నీ కూడా మనకి వేదంలోనూ ఉన్నాయి, పురాణాల్లోనూ ఉన్నాయి. సరే, వాహనం అంటే అర్థం ఏంటి? వాహ అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం అనే కాదు, నీ బరువు బాధ్యతలన్నీ మొయ్యాలి. అది బాధ్యతగా మోయాలి. బాధ్యతగాను. అంటే మనం ఉంటాం ఇదే తీసుకెడుతుంది కాదు, అది వాహనం వచ్చిన వేళ విశేషం. దానివల్ల వీడికి రక్షణ కలగాలి. అంటే ఒక్కొక్కప్పుడు ఎడ్ల బళ్ళు గుర్రాలు ఉంటాయి, ఉమ్, గుర్రం మీద ఎడుతుంటాడు, పడిపోతాడు, గుర్రం వాడిని లేపి తీసుకెడుతుంది. అది చాలామందికి తెలియదు. అలా ఉంటాయి యుద్ధాలు, అలా ఉంటాయి. వాడిని తీసుకుని భుజం మీద ఎక్కించుకుంటుంది. వాహనం అంటే అర్థం అది. ఇప్పుడు మనకి తెలియదు అది వాహనం. కానీ వాహన ప్రాప్తి కోసం చక్కటి మంత్రాలు ఉన్నాయమ్మా. మళ్ళీ దాంట్లో అందరికీ తెలిసినదే ఉంది, పట్టించుకో మనం. వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది. ఏమయ్యా స్వామి, తెల్లారి లేచిరావయ్యా, నీకోసం ఇవాళ చాలామంది ఉన్నారయ్యా. ఎవడు వాళ్ళు? దాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ. ఎవడు వాళ్ళు? సింహము, గుర్రము, వీళ్ళ ఎందుకోసమయ్యా అన్నట్టు స్వామి లోపలే కూర్చుని. మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే. వాళ్ళు వచ్చింది దేనికిట? మా అధికారం ఇంతటిది అని ప్రజలకి చెప్పుకోవాలట. మహిమ చూడండి, వెంకటేశ్వరం వస్తుంటే సింహవాహనం వస్తుంది. వెంకటేశ్వరం వస్తుందని ఎవడైనా అంటాడా? సింహవాహనం. గజవాహనం చూద్దాం రండి, బిక్కమం పెట్టాను బయట కూర్చున్నాడు అంటే ఏమిటి? వీళ్ళందరికీ ఆయన తీసుకొస్తుంటే తీసుకురావడం వీళ్ళ బాధ్యత, కానీ వీళ్ళకి పేరు వస్తుంది. స్వస్వాధికారం మహిమాధికం అర్థయంతే. మా గొప్పతనం అగో అది తలుచుకున్నట్టయితే పరమాత్మ మనకి వాహనం ఇస్తాడట. ఎందుకని? అయ్యా, నిన్నటిదాకా నీకు వాక్చాతుర్యం ఉండేది కదంటే దృశ్యం ఇచ్చాడు వాహనం అన్నట్టు పాప. వాళ్ళ ఆయన చెప్పుకుంటాం కదా మనం. అందుకోసం అని చెప్పి అలాగా వాళ్ళు కోరుతున్నారయ్యా, రావయ్యా స్వామి అంటూ మనం ప్రార్థన చేస్తూ. నైవేద్యం ఏమిటంటే జీడిపప్పు నైవేద్యం పెట్టాలి, లేకపోతే ద్రాక్ష పళ్ళు నైవేద్యం, ఎండు ద్రాక్ష పెట్టి. ఇది కనీసం ప్రారంభంలో 27 రోజులు, గరిష్టంగా 45 చాలు. ఈ లోపల వాహనం వచ్చేస్తుంది. డెఫినెట్గా మన ధనం ఏదో కూతురుతో చేసుకోవచ్చు. మళ్ళీ అవసరమైతే కొంచెం ముందుకు వెళ్ళచ్చు. ఇది వాహన ప్రాప్తి కోసం. ఈ వాహనాలు అంటే జీవములు, ఒక్కొక్కటి ఒక్కడొక్కలాగా. కానీ ఇంకొకటి ఉంది, జీవనం లేదు కానీ పరమాత్మ సృష్టించాడు, కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడికి ఇస్తే ఆ వాహనం గొప్పతనం ఏమిటి? ఎవరు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. పుష్పక విమానం, దాని వర్ణన సుందరకాండలో చేస్తాడు. హనుమంతుడు చూస్తాడు, ఎంతో తనే గొప్పవాడు అనుకున్నాడు, అందరినీ మూస్తుంటాడు కదా. ఆ పుష్పకాన్ని చూసినప్పుడు ఈ శ్లోకం కూడా చదవండి 27 సార్లు. చక్కగా ఇదే నైవేద్యం పెట్టుకోవచ్చు. ఏమిటది? వసంత పుష్పోత్కర చారు దర్శనం. వసంతకాలంలో వచ్చిన పుష్పములు ఇక్కడ ఉత్తి రోజుల్లో కూడా ఆ పుష్పాలు కనిపిస్తాయి. ఇక్కడ వసంతకాలంలోనే కనిపించేవి కాదు, అన్ని కాలాల్లో కూడా అలాంటి వసంత పుష్పోత్కర చాదుదర్శనం. వసంతమాసాదపి కాంతదర్శనం. అంటే వసంతకాలంలో పుష్పాలే ఉన్నాయి, పుష్పాలు లేని చోట్లు కొన్ని ఉంటాయి కదా, అక్కడ కూడా చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. వసంతమాసాదపి కాంత దర్శనం. కాంత అంటే ఆకర్షణీయం, ఆకర్షణీయంగా దర్శనం కలిగించేది. సపుష్పకం తత్ర విమానం. విమానం వాటి కొలత చెప్పలేం. విమానం అంటే కొలత చెప్పడానికి కూడా వీల్లేనది. అంటే ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉంటుంది బాబు. అందుకని విమానం ఉత్తమం.
దాన్ని మించింది ఎక్కడుందండి? అందుకని ఉత్తమం దదర్శ తత్, తత్ అన్నాడు, దానిని అన్నాడు. తత్ అంటే మామూలు పదం కాదమ్మా, ఇట్ ఇస్ యునీక్ అంటే తత్. ఓకే. అందుకనే విష్ణుమూర్తికి విశ్వాసంలో కహ కిం తత్ ఉంది అక్కడ. అంటే అదొక్కడికి తత్, అది అదండి, ఇంకా రెండో చెప్పడం లేదు. తత్ చారు దర్శనం, అబ్బబ్బబ్బ ఎంత బాగుందండి అన్నాడు. ఇలాంటి పుష్పకం ఎక్కితేట సీతాదేవిని చూద్దామని వచ్చేట, వాళ్ళంతా కిష్కిందలు ఇచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళంతా చూసేట. సీతాదేవిని తన్నగా తింటారు ఏమిటబ్బా అని చూసేట. చూసి ఏమిటో కళ్ళలా ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు, తేయి కళ్ళు, కోతులు కదా చిన్న కళ్ళే ఉంటాయి బాబు అంతా అని చెప్పి కోతి తిరిగి వచ్చి అంతట. అదేమిటన్నారు, కనీసం ఇంత తోక కూడా లేదు, ఇదేమందావు అందుట, తుచ్చపుచ్చం అందుట బాబు, వాడికి అందం అదే కదా బాబు. అందుకని అల్లా అన్న అమ్మవారు ఆనందపడిపోయి వాళ్ళకి, బాబు ఈ పుష్పక ఆనందం వీళ్ళకి కలుగ్గాక అని చెప్పి ఇచ్చిందట ఆవిడ. మనకు ఉత్తరాఖండ్లో వస్తుంది అలాంటి పుష్పక విమానం. ఆఖరికి రావణాసుడు సీతను ఎత్తికెళ్ళడానికి వచ్చాడు, పుష్పకం కదలలేదు, తప్పు జరుగుతోంది, కదలదది. అందుకని వేరే గాడిదలు కట్టిన రథాన్ని తాను తయారు చేసి తెచ్చుకున్నాడు. సినిమా తప్పని దానితో కాదు, గాడిదలతోటే వచ్చాడు అది. అయితే పుష్పక విమానం ఏం చేస్తుంది, సత్పురుషులనే దగ్గరికి తీసుకుంటుంది, కానీ వాళ్ళని ఎలా చెయ్యదు. ఎంతమంది ఎక్కినా కూడా ఇంకో చోటు మిగిలిపోతూనే ఉంటుంది, మన ఆర్టీసీ బస్సులాగా పాపం. అందుకని అలాంటి పుష్పక విమానాన్ని వసంత పుష్పోత్కర చాదుదర్శనం, వసంత మాసాదపి కాంతదర్శనం, స పుష్పకం తత్ర విమానముత్తమం దదర్శ తద్వానరవీర సత్తమ. అయ్యా మేము చదువుకోలేదండి, శ్లోకాలు మాకు రావండి అన్నాడు కుర్రవాడు. ఏం పర్వాలేదు, ఒక ఎద్దు బొమ్మ కొండపల్లి బొమ్మ ఇంట్లో పెట్టుకోండి, ఒక గుర్రం బొమ్మ కొండపల్లి బొమ్మ ఇంట్లో పెట్టుకోండి, ఒక గ్రద్ద బొమ్మ పెట్టుకోండి, 3 సార్లు పసుపు కుంకం వేసి భగవంతుడా నాకు వాహనం ప్రసాదించు అని అడగండి. మీ ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టండి, ఏది లేకపోతే చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇది చదువుకోలేని వాళ్ళకి, చదువున్న వాళ్ళకి చదువుకోవచ్చు, చదువుకోలేమేమన్న వాళ్ళకి అది సరిపోతుంది. తప్పకుండా వాళ్ళకి వాహనం వస్తుంది. చేత గరుత్మంతుడు, నందీశ్వరుడు, ఆదిశేషుడు వీళ్ళంతా వాళ్లే కదా. అందుకని ఇది విశేషం. ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో సంతలు జరిగేవి, దాంట్లో తప్పనిసరిగా బొమ్మలు ఉండేవి, అలా ఎద్దు బొమ్మ ఇవన్నీ పరిగెట్టుగా అమ్మేవారు వాళ్ళు. ఇది దీనికోసం అనమాట, అది విశేషం. ఇంచేత వాహన ప్రాప్తి జరుగుతుంది, శుభం. మరి వాహన ప్రాప్తికి ఏం చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే దానికి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదా ఈ వీడియో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.